వదినా, నీ మొదటి పేషెంట్ ఎవరు మాలో? ఇంకెవరు? మా రాజేశ్వరి అమ్మమ్మే. నేనా? నేను పేషెంట్ ఏంటి? నాకేం ప్రాబ్లం లేదు. అదిగో మన కైలాష్ వచ్చాడు కదా. కైలాష్ రా, నువ్వే నీ భార్యకి మొదటి పేషెంట్వి. వచ్చేయి రా కైలాష్. రా. ఏమిటి రాధిక? ఆ గుండె రాధిక రాధిక అని కొట్టుకుంటుందా? ఏమండి, మీకే ప్రాబ్లం లేదు. మీ మనసులో ఏముందో నాకు తెలుస్తుంది. కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయింది రాధిక. అది నీకు చెప్పుకోలేని ప్రాబ్లం. ఎవరు నెక్స్ట్ పేషెంటు? నేను ప్రియా, నేను. రాధిక, ఏం చేద్దాం ఇప్పుడు? డాక్టర్ ప్రియ భర్తే కదా, వాళ్ళు ఎప్పుడైనా చెక్ చేయించుకోవచ్చు. ప్రియా, ఇదేవతే పానకంలో పుడకలాగా అదేమిటే అలా జలగలా పట్టుకుని అంటుకుంది? బామ్మో, అది పుడక కాదు, జలగ. ఎలా పట్టుకుందో చూడు, జిడ్డులాగా. చెప్పండి దర్శిని, మీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం మీరు చెప్పాలి కదా. నేనా? ఓతే, నేనెళ్ళను. లేనిపోని రోగాలని చెప్పి ఏవేవో మందులు రాస్తారు. అవన్నీ నేను మింగలేనమ్మో. నీకో దండం, నాకొద్దు. అమ్మమ్మ, ఏం భయపడకు. రండి. నేను రానంటే రాను, నాకొద్దు. ఆగండి శ్రీవారు. ఏంటి ప్రియా ఇది? నిన్న చాలా రోజుల తర్వాత ఇంటికి వస్తున్నానా దిష్టి తీయడానికి? చెప్పు. తీయనివరా, హాస్పిటల్ పెట్టావు కదా, అందరి దిష్టి నీ మీదే ఉంటుంది. అక్కడ అందరిలో కల్లా ఈయనే అందంగా ఉన్నారు. అందరి కళ్ళు ఈయన మీదే పడ్డాయి. ప్రియా, అతి చేయకు. అది చేసింది నేను కాదు శ్రీవారు, ఆ మత్తు డాక్టర్. మత్తు డాక్టరా? అదే మత్తు ఇంజెక్షన్ ఇచ్చే డాక్టర్. మత్తు కళ్ళేసుకుని మిమ్మల్ని చూస్తూ ఉంది శ్రీవారు. నేను అదంతా గమనించాను. ఓ, దర్శనియా? ఆవిడ మత్తు డాక్టర్ కాదు, ఎనెస్థీషియన్. ఏదో ఒకట్లేండి శ్రీవారు, దాని చూపు మామూలుగా లేదు. మిమ్మల్ని మింగేసేలా చూడటం, మీ వెనకాలే తిరుగుతూ మీతోనే మాట్లాడటం చాలా చేసింది. ఇరుగు తెస్టి పొరుగు తెస్టి
ఆ మత్తు డాక్టర్ దిష్టి, నర్సుల దిష్టి, పేషెంట్ల దిష్టి అంతా వాళ్ళది వాళ్ళకే. అది అలా తీ దిష్టి. ఆ అమ్మమ్మ వాళ్ళు కాదమ్మమ్మ, ఈ ఇంటికి నువ్వే దిష్టి బొమ్మవి. హా? నువ్వే ప్రియాని చెడగొడుతున్నావు. చూసావా ప్రియా, నన్నే అంటున్నాడు. అది నిజమే కదమ్మమ్మా. వాళ్ళ అన్నయ్యని చూస్తే అన్నయ్య ఏం చేస్తాడు? మా అన్నయ్య పరాయి అమ్మాయిని కన్నెత్తి కూడా చూడడు. అనవసరంగా నువ్వే నోరేసుకుని పడిపోతున్నావు. నీ మొహమే. ఈ రోజు మేం దొరికిపోవచ్చు, ఏదో ఒక రోజు చూసే సందర్భం వస్తుంది. ఇక మనం అందరం చూస్తూనే ఉండాలి. అమ్మమ్మ ఆపో, నువ్వు నీ ఏదో అనుమానం. ప్రియా, అమ్మమ్మ మాటలు విన్నావంటే నీకు నాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ముందే చెప్తున్నాను, విను. బామన్న దాంట్లో తప్పే